హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక చిన్న కథ తీసుకొని వచ్చాను. తెలివైన కోడిపుంజు. అనగనగా ఒక అడవి. ఆ వనంలో ఓ జిత్తుల మారినక్క నివసిస్తూ ఉండేది. ఒకరోజు దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఇంతలో దానికి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న కోడిపుంజు కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు నోరూరింది. ఏదో విధంగా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్న నాకు ఆకాశవాణి నుంచి ఓ వార్త వినిపించింది. అదేంటంటే, ఇక మీదట మన అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి స్నేహితుల్లా జీవించాలట. అందుకే వెంటనే కిందికి రా, మనిద్దరం కలిసి స్నేహగీతం పాడుకుందాం అంది. జిత్తుల మారి నక్క ఎత్తులను కోడిపుంజు పసిగట్టింది. అవును నక్క బావా, ఆ వార్త నిజమే. గతంలోనూ ఇలా ఆకాశవాణి వినిపించిందని మా బామ్మ చెప్పింది అని అంది. కోడిపుంజు తన వలలో పడుతున్నందుకు నక్క చాలా సంతోషించింది. అయితే మరింకేం, వెంటనే చెట్టు దిగి నాతో స్నేహం చేయడానికి రా అంది నక్క. అంత తొందర ఎందుకు? అదిగో కాస్త దూరంలో మన స్నేహితులు ఉన్నారు, వారిని రానివ్వు, అందరం కలిసి అప్పుడు స్నేహగీతం పాడుకుందాం అంది కోడిపుంజు. అవునా, ఇంతకు ఎవరొస్తున్నారు అని కాస్త కంగారుగా అడిగింది నక్క. తోడేళ్లు, వేట కుక్కలు అని జవాబిచ్చింది కోడిపుంజు. వాటి పేరు వినగానే నక్కకు గుండె గుండె ఆగినంత పని అయ్యింది. వాటికి చిక్కితే చావు ఖాయం అని లోపలే అనుకుంది. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. ఏం లేదు, వాళ్ళు బహుశా ఆకాశవాణి విని ఉండరేమో అనిపిస్తుంది, నేను వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.